ఫిబ్రవరి 28, 29, మార్చి 1, 2, 3 తేదీల్లో జరగబోయేటువంటి సియోను సువార్త మహోత్సవాలు, ఈ సభల యొక్క ప్రత్యేకతను మీతో పంచుకుంటాను. ఆ సమయంలో మీరు గట్టిగా చప్పట్లు కొడతారా, వీళ్ళేస్తారా, లేదా ఎట్లా చేస్తారో నాకు తెలియదు. దేవుడి పరిచయను ప్రేమించి జరిగిస్తున్నటువంటి 25వ సువార్త సభలు ఇవి. గడిచినటువంటి 24 సంవత్సరాలు దేవుడు తన కృప చేత, తన యొక్క దయచేత, తన యొక్క నడిపింపును బట్టి జయకరంగా జరిగించాడు. ఈ సంవత్సరం 25వ సంవత్సరం అంట. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం సభలు ఎట్లా జరుగుతాయో ఒక్క మాట చెప్తాను, మీరు ఊహించిన దానికంటే ఎక్కువే జరుగుతాయి. ఆమేన్. దేవుడి సంవత్సర సభలు మనం ఊహించిన దానికంటే అత్యధికముగా, ఘనతకరముగా, దేవునికి మహిమకరముగా దేవుడి సంవత్సర సభలు జరిగించబోతా ఉన్నాడు. అయితే మరి నేనేం చేయాలన్నా, మేమేం చేయాలన్నా అంతా దేవుడే చేస్తాడు కదా అంటే, దేవుడు ఆశపడేది ఎవరి కొరకు అంటే, దేవుడు తన పని జరిగించడానికి ఈ భూమి మీద ప్రజలు, ఒక వ్యక్తి దేవుడికి అవసరమైన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ సభలో దేవునికి మహిమకరముగా జరగాలన్నా, ఆ దేవుడు అనుకున్నట్లుగా జరగాలన్నా, దేవుడికి ఎవరు అవసరము అంటే తన పనిని జరిగించడానికి పరిచర్య చేసే వ్యక్తులు అవసరం. ఆమేన్. ఎవరు అవసరం? పరిచర్య చేసేటువంటి వ్యక్తులు అవసరం. చూడండి, పరిచర్య చేసేటువంటి వారు లేకుండా ఏ పని అది దీవెనకరంగా, ఘనతకరముగా, మహిమకరముగా జరగదు. మీకున్నటువంటి పని, దేవుడు అనుకున్న కార్యాలు ఈ సభలలో దేవుడు ఉద్దేశించినవి జరగాలంటే ఖచ్చితముగా దేవుని కొరకు పరివార అవసరం, పరిచారకులు అవసరం. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించినట్లుగా ఈ పనిలో, ఈ సువార్త సభల్లో మేము కూడా పాలిభాగస్తులుగా, పరిచారకులుగా ఉంటామని దయచేసి దేవుడు కనుక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే, ఎవరి ఏ పనిలో నిలవబెట్టినా, ఏ పని కొరకు మిమ్మల్ని పిలిచినా ఆ పిలుపుకు స్పందించి దయచేసి ఈ సువార్త సభల్లో పరిచర్యకు మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకోవాలని ప్రేమతో ఆహ్వానాన్ని తెలుపుతున్నాం. ఆమేన్. ఈ సభలలో పరిచర్యకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఈ సభలలో పరిచర్య చేయడానికి నన్ను నేను కేటాయించుకుంటానని దయచేసి మీరు ఒక తీర్మానం తీసుకోనండి. ఈ సభలలో పరిచర్య చేయడానికి, ఏమండి, దేవుడు ఉద్దేశించిన కార్యాలు ఈ సభలలో జరుగునట్లుగా పరిచర్య చేయడానికి నేను వస్తాను, నేను ఉంటాను, నేను నిలవబడతాను, ఈ పనిలో నేను వాడబడతానని దయచేసి మిమ్మల్ని మీరు దాని కొరకు సిద్ధపరుచుకోవాలని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈ పరిచర్యకు మేము ప్రేమతో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాం. దయచేసి దాని కొరకు మీరు సిద్ధపడాలని, ఆ పరిచర్యలో ఎవరైతే నిలవబడబోతా ఉన్నారో ఆ దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. దేవుని పని కొరకు ప్రయాసపడే వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు తప్పకుండా వారిని దీవించేవాడిగా ఉన్నాడు. సమయాల గురించి మనందరికీ బాగా పరిచయమే కదా బైబిల్ గ్రంథంలో. అతడు యెహోవా మందిరంలో పరిచర్య చేసేవాడిగా ఉన్నాడని, సమయంలో న్యాయాధిపతిగా, ప్రవక్తగా, ఇంకా ప్రార్థనాపరుడుగా అనేకమైనటువంటి బాధ్యతల్లో ఒక్కడే నిలవబడినటువంటి వాడిగా ఉన్నాడు. మీ భవిష్యత్తు దీవెనకరంగా, యవన కాలంలో మీ భవిష్యత్తు దీవెనకరంగా మారాలంటే ఖచ్చితంగా సభలో పరిచర్యకు మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి, పరిచర్యలో పాల్గొనండి. ఏ పనిలోనైనా, అక్కడ కొట్టే దగ్గర నుంచి, లేదా పందిరి వేసే పనుల్లో, లేదా అక్కడ సభల్లో జరిగేటువంటి పనుల్లో, ఏ పనిలోనైనా పరిచర్యకు నేను ఉంటానని దయచేసి దేవుని సేవకులు, మీ సంఘాల్లో ఉన్నటువంటి దేవుని సేవకులు మిమ్మల్ని ప్రేరేపిస్తారు, ప్రోత్సహిస్తారు. వెంటనే స్పందించి ఏ రోజైతే ఆ రోజు, ఎప్పుడైతే అప్పుడు పని చేయడానికి నేను ఉన్నానని చెప్పాలి. చెప్తారా ఈ మాట? ఏం చెప్పాలి? పరిచర్యకు నేనున్నాను చెప్తారా ఈ మాట? నిద్రపోయినట్టు చెప్తున్నారు. చెప్పాలి గట్టిగా, పరిచర్యకు నేనున్నాను. కాబట్టి దయచేసి ఈ మాటను గుర్తుపెట్టుకోనండి. పరిచర్యలో మాతో సహకరించండి, దీవెనలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం.